అందరికీ నమస్తే. కొత్త ప్రభుత్వం మార్పుతో వచ్చిన ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూల్చడానికి ముఖ్యమంత్రి అయినరా, నిర్మించడానికి ముఖ్యమంత్రి అయినరా? కూల్చిన వాళ్ళు ఎవరు మిగలలేదు, నిర్మించిన వాళ్ళంతా చరిత్రలో నిలిచిపోయారు. ఇప్పుడు ఏంటంటే హైడ్రా అని పేరు పెట్టి మొత్తాన్ని కూల్చాలని ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. అవి సెలెక్టెడ్గా కూలుస్తున్నారా, ఎవరు టార్గెట్గా కూలుస్తున్నారో కానీ కూల్చివేతలు అయితే స్టార్ట్ అయినాయి. దానిలో మెయిన్గా ఎక్కడైతే కమర్షియల్ జోన్స్ ఉంటాయో, అంటే కొద్దిగా కాస్ట్లీ ఏరియాలు ఉంటాయో ఆ ఏరియా అంతా కూడా కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. ఇప్పటికే 75 నిర్మాణాలను కూల్చేసింది హైడ్రా. ఇంకా వాళ్ళ లిస్టులో చాలా ఉందని చెప్తున్నారు. చెరువులు గతంలో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఎంత ఎంక్రోచ్మెంట్ అయినాయి, అంటే ఎంత కబ్జాలు అయినాయి అనే దాన్ని పూర్తి డాటాను హైడ్రా సేకరించింది ఆల్రెడీ. వాళ్ళు మీడియా కూడా రిలీజ్ చేసిండ్రు. ఇగో ఇది పలానా దగ్గర నల్ల చెరువు ఇంత ఉంది, 18 ఎకరాలు ఉండే, ఇప్పుడు 6 ఎకరాలు ఉంది, 12 ఎకరాలు కబ్జా అయిపోయింది. 12 ఎకరాలు అంటే దానిలో ఒక 10ల సంఖ్యలో కాలనీలు వస్తాయి, సామాన్య జనం ఉంటారు. వాళ్ళంతా కష్టార్జితంతో రెక్కలు ముక్కలు చేసుకొని రక్తం దారపోసి డబ్బులు సంపాదించి కొన్నాయి, బ్యాంకుల్లో లోన్లు పెట్టి కొన్నాయి. ఆ బ్యాంకు లోన్లు ఉన్న ఇండ్లను కూడా మీరు కూలగొట్టేస్తే ప్రయత్నం చేస్తే అది ఎక్కడికో దారితీస్తుంది. అయితే ఇక్కడ కూల్చడం గురించి నేను మాట్లాడుతున్నా. కూల్చడానికి కాదు, నిర్మించేందుకు ప్రభుత్వం కావాలి. ఈ కూల్చుకుంటూ పోతే ఎక్కడి దాకా పోతాం? హైదరాబాదులో ఇట్లాంటివి కూల్చడం మొదలు పెడితే చాలా కూల్చాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ పాపం ప్రజలది కాదు, లీడర్లది. ఇప్పుడు కాదు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి చెరువులు కబ్జా అవుతూ వచ్చినాయి, అప్పటి నుంచి నడుస్తూ వచ్చినాయి, అప్పటి నుంచే కబ్జాలు నడిచినాయి. అప్పటి నుంచి కబ్జాలు చేసింది ప్రజలు కాదు, లీడర్లు, పొలిటికల్ లీడర్లు కబ్జాలు చేసి చిన్న చిన్న వెంచర్లు చేసి పేదలకు మధ్యతరగతి జనాలకు అమ్ముకున్నారు. ఇంకా ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడా ఈ చెరువుల చిక్కం భూములు కబ్జాలు చేసింది ఎవరంటే పొలిటీషియన్సే. ఏదో పార్టీ అధికారంలో, ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ లీడర్లు. తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళు, మిగతా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు. పర్మిషన్ ఇచ్చింది అధికారులు. ఆ అధికారులు అప్పటి నుంచి వాళ్ళే ఉన్నారు, అదే డిపార్ట్మెంట్స్ అధికారులు, అదే డిపార్ట్మెంట్స్ పర్మిషన్స్ ఇచ్చినాయి. కొందరికి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి, కొందరికి జేహెచ్ఎంసీ పర్మిషన్స్, హౌస్ నెంబర్స్, కరెంటు బిల్లులు ఇవన్నీ ఇచ్చిండ్రు. ఇవన్నీ ఇచ్చింది ఎవరు? గవర్నమెంట్స్ అంటే ఎవరు? వీరే కదా. ఈ గవర్నమెంట్ పోతే ఇంకో గవర్నమెంట్ వస్తుంది, ఇంకో గవర్నమెంట్ వస్తుంది, డిపార్ట్మెంట్స్ వాళ్ళే, రూల్స్ అవే. కానీ ఇప్పుడు ఏదో కొత్తగా అసలు మొత్తం భూమి అంతా బద్దలైనట్లు, ఇప్పుడు ఏదో పైనకెళ్ళి ఊడిపడినట్లు ఈ ప్రభుత్వం కూల్చివేతలు మొదలుపెట్టింది. కూల్చడం మొదలు పెడితే మీరు కూల్చివేతలు కనుక అట్లే కంటిన్యూ చేస్తే ఆ కూల్చివేతలు జనాలను ఇంకొక వైపు నడిపించే అవకాశాలు ఉన్నాయి. మనం ఏపీలో పాలిటిక్స్ ఉదాహరణకు తీసుకుందాం. ఏపీలో వాళ్ళ వ్యక్తిగతకు సంబంధించినవి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోగానే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఒక ప్రజావేదిక అని, అదొక ప్రభుత్వ గెస్ట్ హౌస్, చంద్రబాబు నాయుడు వ్యక్తిగత వ్యవహారం కూడా కాదు, అదొక గెస్ట్ హౌస్, దాన్ని కూల్చేసిండ్రు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ జగన్కి సంబంధించిన కార్యకర్తలు, పార్టీ నేతలు కూల్చివేతలు స్టార్ట్ అయినాయి మళ్ళీ. ఇప్పుడు తెలంగాణలో ఫస్ట్ టైం మన తెలంగాణలో కూల్చివేతలు లేవు. దానికి ఏదైనా కన్సిడర్ చేయాలి. దానికి ఏదో ఒక రెమెడీ సృష్టించాలి. వాళ్ళు జనం తప్పు చేయలేదు, జనాలతో తప్పు చేపించింది ఎవరు? పొలిటీషియన్స్ చేపించారు. కాబట్టి ఆ తప్పులు సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని మేము కూల్చుకుంటూ పోతాం, హైడ్రా ఫుల్ పవర్ ఇచ్చినాం. మీకు పవర్ ఇచ్చింది ప్రజలు. మీరు హైడ్రాకు పవర్ ఇవ్వడం కాదు, మీకు పవర్ ఇచ్చింది ప్రజలు. మీరు అది గుర్తుపెట్టుకొని మసులుకోవాలి. ఇక మీరు ఇట్లే మేము కూల్చుకుంటూ పోతాం. ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్నా మాకు లెక్క లేదంటున్నారు, కలెక్టర్ల పర్మిషన్స్ ఉన్నా మాకు సంబంధం లేదంటున్నారు, జేహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నా మాకు లెక్క లేదంటున్నారు, ఇక డీటీసీపీ అప్రూవల్ ఉన్నాయి కూడా మాకు సంబంధం లేదనే దానిలో ఉన్నారు మీరు. మరి గత ప్రభుత్వంలో ఇచ్చిన వాళ్ళు, గత ప్రభుత్వాలు ఇచ్చినాయి ఈ ప్రభుత్వం కూలిస్తే, ఈ ప్రభుత్వం ఇచ్చినాయి నెక్స్ట్ ప్రభుత్వం కూలిస్తే ఎటుపోతే సమాజం? ముఖ్యంగా హైదరాబాదులో ఈ కూల్చివేతలు అనేది తప్పుడు సంకేతాలు పోతున్నాయి. ఇది రియల్ ఎస్టేట్ మీద కూడా తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. రియల్ ఎస్టేట్ మీద ఎట్లాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటే, ఇప్పుడు కొనాలంటే భయం. ఇప్పటికే చచ్చిపోయింది రియల్ ఎస్టేటు. కొనాలంటే ఇవాళ కొంటాం మంచిగా ఉందని, రేపు వచ్చిన గవర్నమెంట్ ఇది చెరువు ఎఫ్టీఏలో ఉన్నది కాబట్టి దీన్ని కూల్చేస్తామంటారు, లేకపోతే దీనికి ఇంకేదో ఉన్నది కాబట్టి కూల్చేస్తామంటారు. ఇక రియల్ ఎస్టేట్ ఎట్లా ముందుకు పోతుంది? తెలంగాణలో రియల్ ఎస్టేట్ కిల్లి చేసేందుకు చేస్తున్న ప్రయత్నమా ఇది? తెలంగాణలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ జీరో అయిపోయింది. ఈ రియల్ ఎస్టేట్ని ముందుకు తీసుకుపోయే వాతావరణమే లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు కూల్చివేతలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు హైదరాబాద్లో నాకు తెలిసిన బిల్డర్స్ చెప్తున్నారు, అసలు ఎవరు ముందుకు వచ్చి కొనే పరిస్థితులు లేవట.
ఎందుకు లేవనంటే ఏమో ఇప్పుడు కొనుక్కుంటే రేపే గవర్నమెంట్ ఇది చెరువులోకి వస్తుందని కూల్చేస్తే, ఇది ఇంకేదో దాంట్లోకి వస్తుందని కూల్చేస్తే, దీనికి ఏదో పర్మిషన్ లేదని కూల్చేస్తే, పెట్టిన డబ్బులు, తీసుకున్న లోన్లు, కట్టబోయే లోన్లు ఇవన్నీ ఎవరు భరించాలి? అందుకే కస్టమర్లు ఎవరు వస్తలేరంట. మొత్తం ఎక్కడక్కడ ఆగిపోయింది. రియల్ ఎస్టేట్ 0 నుంచి -20, -30కి పోయింది. ఇక ఇంత 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 దారుణమైన పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ ఎప్పుడు లేదట. బిల్డర్స్ చెప్తూ ఉన్నారు వాళ్ళ బాధలు. కొంచెం పుంజుకుంటుందన్న టైంలోనే ఈ హైడ్రాని తీసుకొచ్చిండ్రు. మీరు ఒకవేళ హైడ్రా పరిధిలో లేకపోతే చెరువులో ఉన్నాయి కూల్చాలనుకుంటే పర్టికులర్గా వాటికి నోటీసులు ఇవ్వడము, వాళ్ళ సంజాయిషి అడగడము, వాళ్ళకి ఏం పర్మిషన్స్ ఉన్నాయి అడగడము, వాళ్ళ పర్మిషన్స్ ఉంటే ఏం చేయాలి. ఇప్పుడు మన తాత అప్పుడెప్పుడో నెయ్యి తాగినని చెప్పేసి ఇప్పుడు మనం మూతులు నాకలేం కదా. అప్పుడు 35 ఎకరాల చెరువు ఉండొచ్చు. అప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్లో జనాభా ఎంత, హైదరాబాద్లో ఉన్న బతుకుదేరు ఎంత, హైదరాబాద్కి వచ్చిన జనం ఎంత, అప్పుడు హైదరాబాద్లో చెరువులు ఉన్నాయంటే హైదరాబాద్లో అప్పుడున్న జనాభా తక్కువ కాబట్టి చెరువులు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో జనాభా పెరిగిపోయింది. చెరువులు మూసేసింది రాజకీయ నాయకులే. ఆ చెరువుల్లో ఇల్లు కట్టి అమ్మింది రాజకీయ నాయకులే. కొనుక్కున్న వాళ్ళు బలి కావాలన్నా జనం మాత్రమే బలి కారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా బలి అవుతుంది ఇక్కడ. ఇంకా హైదరాబాద్ అంటే ఓన్లీ కూల్చివేతలే. హైదరాబాద్లో నిర్మాణాలు లేవు, ఇంకా కట్టరు ఎవరు. కాబట్టి కూల్చివేయడానిక నిర్మించడానిక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.